హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి వ్లాగ్స్. ఈ రోజు మనం సింహాచలం మా ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం. ఈ రోజు ఈ వ్లాగ్ అంతా సింహాచలంలో మొత్తం దర్శనం ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ ముగింపు చేయాలి, అండ్ అక్కడ ఫుడ్ అనేది మనం ఏమైనా బై చేయాలా లేదంటే అక్కడ ఫ్రీగానే సర్వ్ చేస్తారా, అండ్ ప్రసాదం ఎలా ఉంటది, ఇలా మొత్తం ఈ వ్లాగ్ అంతా ఈ థీమ్ లో ఉంటది మొత్తం. అంటే మనకి మన ఎగ్జామ్ టెన్షన్స్ అని చెప్పి, ఫ్యామిలీ టెన్షన్స్ అని చెప్పి, ఫైనాన్షియల్ టెన్షన్స్ అని చెప్పి చాలా స్ట్రెస్ కి గురవుతాం. ఇటువంటి టైప్ లో మనకి ఏదైనా థెరపీ ఉందని చెప్తే అది ఒక దేవుడి దర్శనం మాత్రమే. ఈ రోజు మేము వెళ్ళడానికి మెయిన్ రీజన్ కూడా కొంచెం ఈ రోజు అంతా మనశ్శాంతిగా దేవుడి సన్నిధిలో గడపడానికి అని చెప్పి ఇలా ఈ రోజు ప్లాన్ చేసాం. ఐ హోప్ ఈ బ్లాగ్ కూడా మీ అందరికి మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మేము బస్ స్టాప్ వెళ్తున్నాం. అండ్ దెన్ సింహాచలం రీచ్ అయ్యాక ఇంకా బ్లాగ్ అనేది కొనసాగుతుంది. ఐ హోప్ ఈ బ్లాగ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నా. హలో గైస్, జస్ట్ ఇప్పుడే మనం సింహాచలం గుడికి రీచ్ అయ్యాం. అండ్ దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. అండ్ ముందుగా ఇక్కడ దర్శనం తీసుకున్న తర్వాతే అందరూ పైకి వెళ్తారు. అండ్ మనం కూడా వెళ్ళి ముందు ఇక్కడ దర్శనం తీసుకుందాం. చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంటది ఇక్కడ. ఈ రోజు సాటర్డే కదా, చాలా మంది వచ్చారు. అండ్ ముందుగా మనం దర్శనం చేసుకుందాం. అంటే ఇక్కడ ఈ పూజలు గట్రా అన్ని మొత్తం ఇక్కడ అవుతా ఉంటాయి. ఇలా మనం మెట్ల మార్గం గుండా వెళ్ళాలంటే చెప్పులు అనేది ఇక్కడ రిమూవ్ చేసేయాలి. అండ్ మనం కూడా పైకి వెళ్దాం. చెప్పులు మనం ఇప్పుడు ఈ మెట్ల మార్గం గుండా మనం ఇలా వెళ్తాం ఇప్పుడు. అండ్ మనం కూడా స్టార్ట్ చేద్దాం. అండ్ పక్క ఇన్ కేస్ ఎవరైనా సింహాచలం వచ్చినట్లయితే వచ్చేటప్పుడు మాత్రం పక్క మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు చాలా బాగుంటది. అండ్ ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా. అండ్ దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. ఇక్కడ స్టార్టింగ్ మనకి ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ. మనకి బస్సుల మార్గం అంటే అది ఇలా ఉంటది. మొత్తం డైరెక్ట్ గా బస్సుల పై నుంచి పట్టుకుపోతారు. బట్ మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే మాత్రం స్టైర్స్ అంటే మెట్లు ఎక్కుంటూ వెళ్ళండి. రిటర్న్ వచ్చేటప్పుడు మీరు నార్మల్గా బస్సు పైన వచ్చేసిన ప్రాబ్లం లేదు. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం దర్శనానికి మెట్లు గుండానే వెళ్ళండి. ఇది చాలా బాగుంటుంది మీకు. అండ్ చూసారుగా మొత్తం అలా వెళ్ళాలి. మెట్ల మార్గం గుండా వచ్చేలాగానే బొట్టు కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అండ్ వెళ్తున్నాం మనం. మొత్తం దగ్గరికి వెళ్ళంగానే అప్పుడు మనం మాట్లాడదాం. సగం మార్గం వరకు మనం కంప్లీట్ చేసినట్టున్నాం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ సింహాచలం టౌన్ చాలా బాగుంది. అండ్ అంటే మనకి ఈవినింగ్ పూట అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే లైటింగ్ గట్రా మొత్తం ఉంటుంది కదా. ఈవినింగ్ మనం సగం కన్నా ఇంకా తక్కువే ఇంకా మనం కంప్లీట్ చేసాం. ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం. మనం మొత్తం కంప్లీట్ చేయాలి ఇక్కడ వరకు. మొత్తం సగం దూరంకి మనం ఆల్రెడీ వచ్చేసాం. అండ్ ఇక్కడ మీ ఇండికేషన్ ఇక్కడ సగం దూరం కంప్లీట్ అయిందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఇప్పుడే సగం దూరం కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే ఫుల్గా అలిసిపోయాం. మనం మొత్తం ఇంత డిస్టెన్స్లో వచ్చాం ఇలా. అండ్ ఇంకా మనం పైకి ఇంకా వెళ్ళాలి.
సగం దూరంలో కొంచెం రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ మొదలు పెడతాం. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఉన్నారు, ఇక్కడ కూడా దర్శనం తీసుకోవాలి. అండ్ ఇంకా మనం మొత్తం మెట్లన్నీ కంప్లీట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళాలి. అది విరాట్ గాయత్రి పీఠం అని ఇలా మీకు కనిపించిందంటే ఇంకా మెట్లు కంప్లీట్ చేసినట్టే. అండ్ ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇది మనం ఈ దారి నుంచి ఇప్పుడు మనం వచ్చాం. అండ్ ఇందాక విరాట్ గారి గాయత్రి పీఠం అన్నానుగా, అది మీరు దర్శనం ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ మనం. అండ్ ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాం కనుక ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి. మనకి అసలైన ద్వారానికి ఇప్పుడు మనం వచ్చాం. అండ్ దిస్ ఈస్ ద రూట్. మనం వచ్చింది అట్నుంచి నేరుగా స్ట్రైట్గా ఇలా వచ్చేయడమే మొత్తం. అండ్ మనం వచ్చి రాగానే ఇది ఇలా కనిపిస్తుంది. మీరు లోనికి రాగానే ఇక్కడ మనకి వరుస పెట్టి మొత్తం అన్ని కౌంటర్స్ ఉంటాయి చెప్పులు పెట్టడానికి. అండ్ అంటే మనకి మన బ్యాగ్స్ గట్ట మొత్తం పెట్టుకోవడానికి ఇలా మొత్తం వరుస పెట్టి ఉంటాయి. స్టార్టింగ్ లోనే ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ మీరు మీ బ్యాగ్స్ కానీ ఏవైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇవంతా అయ్యాక ఇది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అట్నుంచి ఇలా ఉంటుంది మొత్తం దర్శనం అనేది. అది లోపలికి వెళ్ళాక క్లియర్ గా చూపిస్తా. అండ్ ఇదిగోండి, ఇది మెయిన్ రూట్ ఇది. అండ్ ఇక్కడే మనకి దర్శనం కూడా ఇలా వెళ్ళాలి. ఇలా ఉంటది మొత్తం. ఇది అంతా చూసుకున్నాక మనము అంటే ఇక్కడ కొంచెం ఈరోజు శనివారం కాబట్టి కొంచెం భక్తులు ఎక్కువగా వచ్చారు. అండ్ మెయిన్లీ ఇంకా లోపలికి వెళ్ళాక దర్శనం గురించి మొత్తం మాట్లాడదాం. అండ్ ఇదిగోండి మన ఫ్రీ దర్శనం రూట్ మొత్తం ఇలా వెళ్తది. మొత్తం ఇలా వెళ్ళాలి, మొత్తం ఫ్రీ దర్శనం. అండ్ లోపల మనం కూర్చోడానికి కూడా మంచిగానే బాగుంటది. బట్ లోపలికి ఫోన్స్ అనేవి ఎలా ఉండవు కాబట్టి మన ఫోన్ ఇక్కడే ఇచ్చేయాలి. అండ్ అది ఈ లోపల హౌస్ లో ఉందిగా, ఇక్కడైతే మనం కూర్చోడానికి కూడా చాలా మంచిగానే ఉంటది. మనకి ఈ రోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది మొత్తం. అండ్ ఇందాక ఫ్రీ దర్శనం ఉన్నానుగా, మొత్తం లైన్ అనేది ఇలా ఉంటది. అండ్ మనం ఇలా మొత్తం ఇన్ని క్యూస్ దాటాక మనకి మెయిన్లీ ఇలా ఉంటది. లోపల మనం ఎండ గట్ట తగలకుండా చాలా మంచిగా అరేంజ్ చేస్తారు ఇక్కడ. మనకి ఇలా మనం కంప్లీట్ చేస్తాం మొత్తం. అండ్ చాలా లైన్స్ ఉంటాయి లోపల, మనం తిరగడానికి చాలా టైం పడుతుంది ఫ్రీ దర్శనం గుండా మనం దర్శనం చేసుకోవాలంటే. కానీ మీకు నిజమైన అనుభూతి చెందాలనుకుంటే, అంటే నిజంగా దేవుడి దర్శనం మీకు కావాలి అనుకుంటే బెటర్ 100 రూపీస్ టికెట్ కన్నా ఫ్రీ దర్శనం వెళ్తేనే మీకు చాలా బాగుంటది. ఎందుకంటే మీరు ఇక్కడ మీకు మెయిన్లీ పేషెన్స్ అనేది చాలా ఉండాలి. ఇక్కడ మనం ఉండడానికి వెయిట్ చేసి అప్పుడు దేవుడి దర్శనం చేసుకుంటాం కాబట్టి నిజమైన దర్శనం అనేది ఇలా అవుతుంది. బెటర్ మీరు కూడా ఫస్ట్ టైం వచ్చి విజిట్ చేసినట్లయితే ఇలా ఫ్రీ దర్శనం గుండా వచ్చి విజిట్ చేయడమే చాలా మంచిది. అండ్ చూసారుగా చాలా పెద్ద లైన్ ఉంటది. మీకు ఇంత టైం మీరు వెయిట్ చేసిన తర్వాత దేవుడి దర్శనం అంటే దేవుడిని మీరు చూడంగానే మీకు ఒక రకమైన అనుభూతి కూడా చెందుతుంది. అది చాలా బాగుంటది. అండ్ ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు. ఇంకా ప్రెసెంట్ టైం అనేది 9:46 అవుతుంది ఇంకా. అండ్ ఇదిగోండి మన కేశ ఖండనశాల. అంటే ఇక్కడ గుండ్లు గట్ట మొత్తం ఇక్కడనే మనం పొడించుకుంటాం. దీన్ని కేశ ఖండనశాల అంటారు. ఇక్కడ మనం కౌంటర్ లో టికెట్ తీసుకొని వెళ్ళాలి. దిస్ ఈస్ ద వే. ఇలా ఉంటది మొత్తం. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఇది. అండ్ ఇది మన కేశ ఖండనశాల. ఇక్కడ మనం గుండ్లు గట్ట చేయించుకోవడానికి కింద రూటు కింద ఉంటది మార్గం అనేది. ఈ దారి గుండా వచ్చి మనము ఇక్కడ టికెట్ తీసుకొని పైకి వెళ్ళి మనము చేయించుకోవాలి. అండ్ ఇక్కడ ఇలా ఉంటది మొత్తం 2 లైన్స్ ఉంటాయి మొత్తం.
అంటే ఇక్కడ మనం టికెట్ కౌంటర్ దగ్గర 40 రూపీస్ పర్ హెడ్ అన్నట్టు ఉంది. ఇక్కడ 40 రూపాయలు అవుతుంది గుండు చేయించుకోవడానికి. అండ్ ఇక్కడ తీసుకొని మనము అలా పైకి అక్కడ మెట్లు ఉన్నాయిగా, ఆ మెట్ల నుంచి పైకి వెళ్ళి అక్కడ గుండ్లు గట్ట కుడించుకోవడం గట్ట ఉంటది. అంటే మనం టికెట్ తీసుకుంటాం కదా, టికెట్ దగ్గర ఇక్కడ కౌంటర్ నెంబర్ అని చెప్పి ఉంటది. ఆ కౌంటర్ నెంబర్ అనేది మనము ఇప్పటికి ఆ కౌంటర్ నెంబర్ దగ్గర మాత్రమే మన గుండె అనేది చేస్తారు. ఇక్కడ మన కౌంటర్ నెంబర్ 65. ఇదిగోండి మన కౌంటర్ నెంబర్. మనం ఓన్లీ ఇక్కడ మాత్రమే ఇప్పుడు చేయించుకోవడం అవుతుంది ఈ టికెట్ అనేది. మొత్తం ఇక్కడ ప్రాసెస్ గా సిస్టమేటిక్ వేలో బాగానే జరుగుతుంది. ఇది కొంచెం బాగా అనిపించింది నాకు. కండెన్సల్ అయిన తర్వాత ఇక్కడ స్నానాలు గట్ట ముగించుకొని ఇక్కడ గుడి ఉంటది, ఇది కూడా మీరు దర్శించుకొని, అండ్ ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు అండ్ ఇక్కడ ఉంటారు. ఇక్కడ కూడా మనకి దర్శించుకున్న తర్వాత ఇంకా మనము డైరెక్ట్ గా ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమే ఈ మార్గం గుండా. ఇందాక నేను ఫ్రీ దర్శనం అన్నానుగా, ఇప్పుడు మేము వెళ్తున్నాం డైరెక్ట్ గా. ఇప్పుడు సమయం ఎగ్జాక్ట్ గా 10:27 అవుతుంది. మేము ఇంకా ఇప్పుడు వెళ్తాం ఫ్రీ దర్శనంలో. మొత్తం ఎంత అయిందో, ఐ మీన్ ఎంత టైం పట్టింది అనేది మీకు మరలా చెప్తాను నేను. ఇక్కడ మనకి తెలుసుగా మొత్తం శ్రీరాముడు వనవాసంలో ఉండేటప్పుడు తీసుకొని తింటాడుగా. అండ్ ఇక్కడ చిన్న బొమ్మలా పెట్టి బాగా పెట్టారు, ఇది చాలా బాగుంది. ఇది మొత్తం కేస్ కండెన్సర్లా మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము డైరెక్ట్ గా ఇంకా ఉచిత దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ చూద్దాం టైం ఎంత టైం పట్టుద్దో, నేను ఎంతసేపు మన లోపల ఉంచుతారో ఎక్స్పీరియన్స్ అంతా మీకు తర్వాత అయిపోయిన తర్వాత వచ్చాక అప్పుడు మరలా చెప్తాను. అండ్ ఫైనల్ గా మనకి ఇది ఇక్కడ 100 రూపీస్ క్యూ లైన్, ఇక్కడ 100 రూపాయల దర్శనం. ఇది మొత్తం ఇలా డైరెక్ట్ గా ఇలా వెళ్తారు. అండ్ ఉచిత దర్శనానికి క్యూ లైన్ అనేది ఇది. మనము మొత్తం చాలా డిస్టెన్స్ ఉంటది లోపలికి వెళ్ళడానికి. అండ్ దిస్ ఇస్ ద ఇలా మనం దర్శనం మొత్తం ముగించాక మనం అట్నుంచి వస్తాం. అండ్ అది దర్శనం గట్ట అంతా అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మా దర్శనం మొత్తం మేము వెళ్ళింది ఇప్పుడు ఉచిత దర్శన క్యూ లైన్ నుంచే వెళ్తాం మేము. మొత్తం మాకు దర్శనం అవ్వడానికి ఎంత టైం పట్టింది అనేది నేను మీకు దర్శనం అయ్యాక వచ్చి మరలా చెప్తాను. సక్సెస్ఫుల్ గా దేవుడి సన్నిధిలో ఉన్నాం ఇప్పుడు మేము. మా ప్రదర్శన చాలా మంచిగా జరిగింది. దగ్గర దగ్గర 2 నుంచి 3 నిమిషాలు నేను అలా దేవుడిని చూశాను. అండ్ మొత్తం అయ్యాక బయట మాట్లాడదాం. ఇక్కడ ఉన్న ఫోన్ ఇక్కడ నిషేధం, అందుకని మాట్లాడడం లేదు, తర్వాత మాట్లాడదాం. ఇదిగోండి గైస్, ఇదే స్వామివారి ప్రసాదం. అండ్ ఇక్కడ మన కౌంటర్స్ లో ఇక్కడ మనం పట్టుకోవచ్చు. అండ్ మొత్తం ఇదంతా ఇక్కడ ప్రదర్శనశాల అని చెప్పి, అండ్ స్వామివారి నగర ప్రదర్శనశాల ఇవన్నీ ఉంటాయి అలా. అండ్ మొత్తం దర్శనం అయిపోయాక ఈ దారి గుండా మనం అన్నసంతర్పణకి ఈ రూట్ లో వెళ్తాం ఇప్పుడు. అండ్ సక్సెస్ఫుల్ గా మొత్తం దర్శనం గట్రా అంతా మంచిగా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫోటో షూట్స్ ఇక్కడ అవుతా ఉంటాయి. ఇది అందరికి ఐడియా ఉంటది, ఇది ఏరియా అనేది నెక్స్ట్ లెవెల్ స్పాట్. మొత్తం ఎవరైతే సింహాచలం వచ్చారో ప్రతి ఒక్కరు ఇక్కడైతే ఫోటో పక్కా తీసుకుంటారు. అండ్ మనకి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం. అండ్ ఇప్పుడు మన పాదాలకి చెప్పులు కూడా లేవు, కాళ్ళు మామూలుగా మండిపోతున్నాయి, మామూలుగా కాదు. అండ్ ఇక్కడ కూడా మనం ఫొటోస్ తీసుకున్నాం. ఫైనల్ గా మనము ఇక్కడ దర్శనం చేసుకుంటాం. అండ్ ఇలాగా మనం ఆల్రెడీ ఇందాక ఇది చూపించానుగా, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది. అండ్ ఇది అనేది ప్రసాదం కౌంటర్. ఇది ఈ ప్రసాదం కౌంటర్ మనం చూసినట్లయితే ఇక్కడ చాలా మంది అంటే ఇక్కడ చాలా రద్దీ ఉంది. ఇక్కడ మనము కొంచెం ప్రసాదం గట్ట కావాలన్నా సరే కొంచెం వేగంగానే వచ్చి మనం తీసుకోవాలి, అంతే తప్ప చాలా కష్టమైన పని. ఈరోజు మార్నింగ్ 6 o'clock కిందకు మేము రెడీ అయ్యాం మొత్తం. అండ్ ఈ రోజు దర్శనం కూడా అంటే మేము నార్మల్ గా ఎప్పుడైనా సరే నరసింహస్వామి దర్శనం అంటే మహా అయితే 1 or 2 minutes లో పంపించేస్తారు. బట్ ఈ రోజు నన్ను ఏం చేశారంటే అక్కడ సర్వీస్ చేస్తారు కదా, అక్కడ ఇంకో ఆంటీ నన్ను పక్కన పెట్టి
నువ్వేం కోరుకుంటున్నావో మనస్ఫూర్తిగా కోరుకో అని చెప్పి పక్కన నుంచో పెట్టేశారు. దాన్ని బట్టి నాకు దగ్గర దగ్గర 4 నిమిషాల నుంచి 5 నిమిషాలు అలా స్వామివారిని నేను దగ్గర నుండి చూశాను. అండ్ ఆవిడకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అంటే చాలా మంచిగా జరిగింది. అండ్ ఈరోజు మంచిగా పీస్ఫుల్గా చాలా బాగుంది. కాకపోతే కొంచెం రిగ్రెట్ ఫీల్ ఏదైనా ఉంది అంటే అన్నసంతర్పణకి వెళ్ళలేదు, అది ఒకటే కొంచెం బాధ అనిపిస్తుంది. అది ఒకటి తప్ప మిగిలినంతా మంచిగానే సాటిస్ఫై అయ్యాం. అండ్ మంచిగా దర్శనం చేసుకున్నాం, ప్రసాదం కూడా తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, అండ్ ఇప్పుడు మనం ప్రసాదం తీసుకోవడానికి వచ్చాం. ప్రసాదం తీసుకొని ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోవడమే. ఇప్పుడు వీలైతే తింటే ఇప్పుడు ఎక్కడైనా హోటల్కి వెళ్ళి తింటాం, లేదంటే ఇంటికి వెళ్ళిపోవడమే డైరెక్ట్గా. అండ్ దర్శనం గట్టా మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చిన్నపిల్లలకి ఏమైనా కొనాలన్నా ప్రసాదం ఏమైనా కొనాలన్నా మొత్తం ఇక్కడ ఉంటది. మొత్తం ఇక్కడ అన్ని కొనుక్కోవచ్చు మొత్తం తినడానికి. అండ్ పూజ సామాన్లు మొత్తం అన్ని తీసుకోవచ్చు. చలో మనం కూడా వెళ్ళిపోతాం. ఓవరాల్ గా సింహాచలం దర్శనం ప్రశాంతంగా అయిపోయింది. అండ్ ఇప్పుడు బస్ గురించి వెయిటింగ్. అలా ఉంటది మొత్తం. ఈ రోజు సింహాచలంలో మా దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. నియర్లీ 5 minutes నేను స్వామివారిని అలా చూశాను. అండ్ చందనోత్సవం జరగడం వల్ల భక్తులు ఇంత రద్దీగా ఉంది, లేదంటే నార్మల్ టైంలో కొంచెం మంచిగానే ఉంటుంది. ఐ హోప్ ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.